రాష్ట్రంలో భారీ వర్షాలపై అలర్ట్ అయింది సర్కార్. వరుసగా కురుస్తున్న వర్షాలు, 3 రోజుల రెయిన్ అలర్ట్తో కలెక్టర్లు ఉన్నత అధికారులతో సమీక్ష చేస్తున్నారు సీఎం రేవంత్. వర్షాల నేపథ్యంలో అధికారులకు అలర్ట్ జారీ చేశారు. ముందస్తు చర్యలపై కీలక సూచనలు చేశారు రేవంత్ రెడ్డి. మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూ వివరాలేంటి? ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతోని సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాంటి జిల్లాలో ముందస్తుగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి, కలెక్టర్లు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు పలు కీలకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. 2 రోజుల క్రితం కూడా భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ లాంటి ఏరియాలో పెద్ద ఎత్తున ఒక్కసారిగా నీళ్లు నిలవడంతో కొంత ఇబ్బందులైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. తర్వాత ఇక వర్షాల కారణంగా హైదరాబాద్ లాంటి ఏరియాల్లో ఈ ట్రాఫిక్ జామ్ అనేది గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. తర్వాత అవసరమైతే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసుల సహాయం తీసుకొని హైదరాబాద్ లాంటి ఏరియాలో ఎక్కడెక్కడైతే ఈ ట్రాఫిక్ జామ్ అవుతుందో అలాంటి ఏరియాలలో ముందస్తుగానే వాటిని ఏదైతే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది అనేది ముందస్తుగా వాటిని ఐడెంటిఫై చేసుకొని అలాంటి ఏరియాలలో ఇటు ఒక పక్క ట్రాఫిక్ పోలీసులు, మరోపక్క ఈ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసుల సహాయం తీసుకొని అక్కడ ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా, తర్వాత ఈ రోడ్ల మీద నీళ్లు నిలవకుండా, దాంతోపాటు ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు అలాంటి దిశగా ప్రణాళికలు చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు పలు కీలకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. వీటితో పాటు ఇక ఏజెన్సీ ప్రాంతపు ఉన్నటువంటి ఏరియాలలో కూడా ఈ వర్షాల వల్ల ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఏరియాలలో కూడా ముందస్తుగా చర్యలు తీసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లు ఎక్కడికక్కడ జిల్లా స్థాయి అధికారులకు అలర్ట్గా చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు సూచిస్తున్నారు. ఇక వీటితో పాటు ఏదైతే హైదరాబాద్తో పాటు ఇక మిగతా ఏజెన్సీ ప్రాంతాలు, తర్వాత మిగతా ఏదైతే ఈ వర్ష ప్రభావిత ఏరియాలు ఉంటాయో ఈ వర్ష ప్రభావిత ఏరియాలలో ముందుగా చర్యలు తీసుకొని అక్కడ అన్ని చర్యలు కూడా అంటే అక్కడ ఇబ్బంది కాకుండా, తర్వాత వరదకు సంబంధించినటువంటి ఆ ప్రభావిత ఏరియాలలో అక్కడ వరద వస్తే అట్లా ముందు జాగ్రత్తగా ఏం చేయాలి, తర్వాత లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా వాళ్ళని అప్రమత్తం చేయాలి, ఎక్కడెక్కడ ఈ వాతావరణ శాఖ చూపించినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో దాని ప్రకారం ఎక్కడెక్కడ ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేస్తున్నారు. ఇక మరో 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ఈ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా అప్రమత్తం ఉండటంతో పాటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఆ ఏరియాలో ఉండేటువంటి వర్షపు ఏదైతే ఈ ఎక్కువగా వానలు పడతాయో ఆ వానలు పడే ఏరియాలలో అధికారులను అక్కడే ఉండి అప్రమత్తంగా చేయాలి. తర్వాత అక్కడుండే ప్రజలకు సంబంధించి కూడా అప్రమత్తం చేస్తూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. చంద్రిక, థ్యాంక్ యూ యాదగిరి. కృష్ణా ప్రాజెక్టులకు మరోసారి వరద పోటెత్తింది. ఎగువరం కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్లోకి భారీగా ఫ్లడ్ వస్తోంది. దీంతో ప్రాజెక్టు 18 గేట్లెత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 186,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో అంతే మొత్తంలో ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న రెవెన్యూ అధికారి సుజాత లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. నవాబుపేట మండలంలోని 2 ఎకరాల అసైన్డ్ భూమికి సంబంధించి ప్రొసీడింగ్ కాపీని ఎంఆర్ఓ కార్యాలయానికి పంపించేందుకు 20,000 లంచం డిమాండ్ చేసింది సుజాత.
ఇప్పటికే కలెక్టర్ సంతకం కోసం ఫైల్ను కలెక్టర్ టేబుల్పై పెట్టేందుకు 5,000 ఇచ్చినట్టుగా తెలిపారు బాధితులు. ప్రాసెస్ పూర్తి చేయాలంటే మరో 15,000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా సుజాతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 2 ఎకరాల భూమి యాక్చువల్గా వాళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్ అనమాట, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చింది. అయితే అసైన్మెంట్ ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేసుకున్నారు, ఆ 2 acres ల్యాండ్ని పట్టా ల్యాండ్ అని చెప్పేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి అని చెప్పేసి కంప్లైంట్ చెప్పడం జరిగింది. దాని తర్వాత కంప్లైంట్ ఇక్కడ కలెక్టర్ ఆఫీసు, తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్కి అప్రోచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ తహసీల్దార్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ పర్సూ చేసుకోమని చెప్పంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న కన్సర్న్ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సుజాత గారిని కలవడం జరిగింది. సుజాత గారు ఇనిషియల్ స్టేజ్లో అయితే ఈ అప్లికేషన్ కలెక్టర్ గారి టేబుల్ పైన పెట్టాలి అంటే 5,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలా అని చెప్పేసి బలవంతంగా డిమాండ్ చేయడంతో ఒక 5,000 రూపీస్ అయినా ఆల్రెడీ ఫోన్పే చేయడం జరిగింది. చేసిన తర్వాత కలెక్టర్ గారి టేబుల్ పైన ఫైల్ వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రాసెస్ చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్స్ని మళ్ళీ ఇక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్కి పంపించాలా. ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి పంపించాలా అంటే దానికి మళ్ళీ 20,000 రూపీస్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ 15,000 రూపీస్ ఈరోజు తను తీసుకుంటుండగా రిటైలర్గా పట్టుకోవడం జరిగిందండి. తెలంగాణలో సంచలనం రేపిన న్యాయవాదులు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే మృతుడు వామనరావు తండ్రి గట్టు కిషన్ రావుకు భద్రత కల్పించాలంటూ సూచించింది. దీంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, పివి నాగమణి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర 2021 ఫిబ్రవరి 17న వామనరావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. మంథని కోర్టులో ఓ కేసు విచారణకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా వారిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు దుండగులు. ఈ దారుణ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ అదే ఏడాది సెప్టెంబర్లో వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిందితులు తనను బెదిరిస్తున్నందున విచారణ వేగంగా జరిపి దోషులను శిక్షించాలని కోరుతూ పిటిషన్ వేశారు. పిటిషన్పై సుప్రీంలో విచారణ జరుగుతోంది. గత విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించి వీడియోలను తమకు ఇవ్వాలని ఆదేశించింది. వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగిస్తే తమకేం అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే మరణ వాంగ్మూలం వీడియో అసలైనదేనని నిర్ధారించిన ఎఫ్ఎస్ఎల్ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీంతో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న కోర్టు విచారణకు సీబీఐకి అప్పగించింది. ఇప్పటికే 2 సార్లు విచారించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయం కోరింది. సీబీఐకి ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంలో అఫిడవిట్ వేసింది. వామనరావు హత్య కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతించారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. వామనరావు దంపతుల హత్యలో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. దోషులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు శ్రీధర్ బాబు. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు. దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం. ఈరోజు సుప్రీంకోర్టు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎవరు దీంట్లో పాత్రధారులైనారు అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు శిశులైన దోషులు బయటికి రావాలి. ఆనాడు ప్రభుత్వంలో పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తా ఉన్నాం. వారందరూ కూడా బయటికి వస్తారు.
న్యాయవాది దంపతుల దారుణ హత్యకు సంబంధించి అప్పట్లో రామగుండం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను స్థానిక బీఆర్ఎస్ నాయకుడు కుంట శ్రీనివాస్, శివంతులు చిరంజీవి, అక్కపాకు కుమార్గా గుర్తించారు. వీరితో పాటు ఇతర నిందితులు ఉపయోగించిన కారును అందించినందుకు బిట్టి శ్రీనివాస్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును పోలీసులు విచారించారు. లాయర్ల హత్యకు ముందు పుట్ట మధు 2 కోట్ల రూపాయలు డ్రా చేసిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీశారు. ఆయన అనుచరులు సత్యనారాయణ, సతీష్తో పాటు పుట్ట మధు సతీమణి శైలజను పోలీసులు విచారించారు. అప్పటి నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి దర్యాప్తులో కుంట శ్రీనివాస్, వామనరావు మధ్య ఉన్న విభేదాలే హత్యకు కారణమని, ఎటువంటి రాజకీయ కారణాలు లేవన్నారు. కుంట శ్రీనివాస్ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలపై వామనరావు కేసులు వేసి ఆపారు. అదనంగా స్థానిక రామాలయం కోసం ఒక కమిటీ విషయంలో వారిద్దరి మధ్య వివాదం జరిగిందన్నారు అప్పటి ఐజీ నాగిరెడ్డి. కేసు విషయంలో మరింత దర్యాప్తు అవసరమని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. సిబిఐ దర్యాప్తుతో కేసులో మిస్టరీ వేడనుంది. సుప్రీం నిర్ణయాన్ని ఆ కుటుంబ సభ్యులు స్వాగతించారు. సాహిత్య లోకం ఓ రచయితను కోల్పోయింది. ప్రజాస్వామిక హక్కులు, సమాజంలో అణిచివేతకు గురవుతున్న మహిళలపై అనేక రచనలు చేసి చైతన్యం నింపిన కవి, గాయకురాలు, రచయిత అనిశెట్టి రజిత గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మరణంతో వరంగల్లో సాహితీ ప్రియుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కవి, గాయకురాలు, రచయిత అనిశెట్టి రజిత కన్నుమూశారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు బంధుమిత్రులు. హక్కుల నేతలు, రచయితలు, విద్యావంతుల సందర్శనార్థం కేయూ దగ్గర పార్థివ దేహాన్ని కొద్దిసేపు ఉంచారు. అక్కడి నుండి అంతిమయాత్ర నిర్వహించి డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించారు. 1958 ఏప్రిల్ 14న వరంగల్లో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచే ధిక్కార స్వరం వినిపించడం, అన్యాయం జరిగిన చోట ప్రశ్నిస్తూనే ఉండేదని స్నేహితులు చెబుతున్నారు. హైస్కూల్ విద్యార్థిగా 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఇంటర్ విద్యార్థిగా ప్రగతిశీల మహిళా సంఘంలో చేరిన రజిత 1982లో డిగ్రీ పూర్తి చేసి కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. పీజీ పూర్తి చేసి కేయూలో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరింది. సమాజంలో జరుగుతున్న అసమానతలపై చేసిన రచనలకు అనిశెట్టి రజిత అనేక అవార్డులు అందుకుంది. ఆమె రచనలే కాదు, సభల్లో పాటలు పాడి ప్రజల్లో చైతన్యం నింపిందని స్నేహితులు గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. హక్కులు, సమాజంలో స్త్రీలపై కొనసాగుతున్న అణిచివేతలపై అనేక రచనలు చేశారని అంటున్నారు. కేయూలో ఉద్యోగం చేస్తూనే ప్రజాస్వామిక హక్కులపై అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థలో చేరారు రజిత. 1984లో గులాబీలు జ్వలిస్తున్నాయి అనే చిన్న కవిత రాసి ప్రజల మన్ననలు పొందారు. స్త్రీల సమస్యపై అధ్యయనం, ఆచరణ కార్యక్రమాలు, మహిళా ఉద్యమాలు చేపట్టి సమాజంలో మహిళలపై జరుగుతున్న అణిచివేత, అఘాయిత్యాలపై అనేక పాటలు రాశారు. ఆ పాటలు సభల్లో పాడి మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఒక రచయిత్రిగా, గాయకురాలిగా, ఉద్యమకారిణిగా అనేక పోరాట కార్యక్రమాల్లో మాతో న్యాయ పోరాట కమిటీలో అనేక కార్యక్రమాల్లో మేమంతా కలిసి కన్వీనర్స్గా ఆ రోజు పెద్ద ఎత్తున మహిళల మీద, దళితుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, మంత్రగాళ్ల మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాల్లో అడుగులో అడుగై నడిచిన వాళ్ళము. ప్రతి కార్యక్రమంలో, ప్రతి సందర్భంలో కూడా మేము మాట్లాడుతూ ఉన్న వాళ్ళము. అక్క ఇవాళ ఇట్లా ఆకస్మికంగా చనిపోవడం అనేది తట్టుకోలేని విషయంగా ఉంది. అక్కకు వినమ్ర జోహార్. రజిత అక్క నాకు చాలా కాలంగా తెలుసు. ఫస్ట్ టైం నేను తనతో మాట్లాడింది ఒక హిందుత్వం మీద ఒక బుక్ తీయడానికి ఆర్టికల్ కావాలంటే తను వెంటనే రాసిచ్చారు. చాలా సన్నిహితంగా, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. చాలా ఎప్పుడు కలిసినా చాలా ప్రేమగా కలిసేవాళ్ళు. చాలా మిస్ అవుతున్నాను. చాలా బాధాకరంగా ఉంది ఇట్లా సడన్గా వెళ్ళిపోవడం. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర అనే అంశంపై రచనలు చేస్తూనే సారా వ్యతిరేక ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం, మల్లన్న సాగర్పై తన రచనలతో పాలకుల తప్పిదాలను ఎత్తి చూపారు రజిత. లేకపోతున్నాము. తను భౌతికంగా మా మధ్య లేదు, అంతేగాని మాలో ఎప్పుడు రజితక్క ఉంటుంది.
తను చిన్నప్పటి నుంచి తెలుసు, ఒక సొంత చెల్లెలాగా చూసుకునేది, ఏదైనా రాయమని ప్రోత్సహించేది, రాస్తే కూడా తప్పులను సరిదిద్దుతూ మళ్ళీ రాసేట్టు చేసేది. రజితక్క మరణం మా అందరికీ చాలా బాధాకరం. సంకలనాలు వేసింది ఉద్యమం కాలంలో, ఎన్నో స్వంత కవితా సంకలనాలు, వ్యాస సంపుట్లు వేసింది. చాలా గొప్ప రచయిత్రి. అట్లాంటి రచయిత్రిని మేమందరము, ఇప్పుడు ప్రొఫెసర్ ఐలయ్య గారైనా, నేను విఆర్ విద్యార్థిని, శ్రీనివాసరావు, మేమంతా కలిసి మలిదశ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పనిచేసాము. సో అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం మాకు నిజంగా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూనే స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని పోరాడినటువంటి వ్యక్తి ఆవిడ. తీరొక్క పువ్వు అనేటువంటి సంపాదకత్వం కానీ, అట్లాగే ఊపిరి అనేటువంటి కవిత సంకలనానికి ఆవిడ సంపాదకులుగా ఉన్నారు. ఆవిడ మరణం మమ్మల్ని అందరినీ, సాహితీ లోకాన్ని బాధిస్తుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వ్యవసాయం పనుల్లో లచ్చవ్వ అనే పేరుతో మహిళా ఉద్యమాలపై చైతన్యం నింపారు రజిత. ఆమె రచనలు మహిళలకు ఎంతగానో దోహదపడతాయని అంటున్నారు రచయితలు, హక్కుల నేతలు. అనిశెట్టి రజిత గారి పార్థివ దేహం కాకతీయ మెడికల్ కళాశాలకి చేరుకుంది. ఆమె ఉన్నత ఆశయాలకు అనుగుణంగా ఆమె దేహాన్ని ఇక్కడ దానం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. తనకే కాదు, వాళ్ళ బంధుమిత్రులందరికీ కూడా, కేఎంసీ తరఫున ప్రిన్సిపల్గా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పార్థివ దేహం దానం చేయడంతో ఆమె నిజంగా అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. చనిపోయినాక కూడా మనము సమాజానికి ఎలాగ తోడ్పాటు ఇవ్వగలము అనే దానికి మంచి తార్కాణము ఈవిడ చేసిన ఇది. ఇలాగే ఎంతోమందికి కూడా స్ఫూర్తినిచ్చి ఆమె శరీర దానమే కాకుండా నేత్రదానం కూడా జరిగింది. అనిశెట్టి రజితకు విద్యావంతులు, హక్కుల నేతలు నివాళులర్పించిన తర్వాత పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఇరిగేషన్ సెంట్రల్ డిజైన్ విభాగంలో పూర్తి స్థాయిలో సంస్కరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆధునిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలని, డిజైన్ విభాగంలో పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రాముఖ్యత పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ నిపుణులను నియమించుకోవాలని సూచించారు. సెక్రటేరియట్లో సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్టతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. మారుతున్న కాలానికి అనుగుణంగా సీడీఓను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మేడిగడ్డ అంశంలో ఎన్డీఎస్ఏతో పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుతో సీడీఓ ప్రతిష్ట దెబ్బతిన్నదన్నారు మంత్రి. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా పునఃసమీక్షించుకొని సంస్కరణలు చేపట్టడం అత్యవసరమన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. 100 ఏళ్ల క్రితం కట్టిన నిజాం సాగర్ ప్రాజెక్టుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణాల్లో టెక్నాలజీని ఉపయోగించిన ప్రతిభ తెలంగాణ సీడీఓ విభాగానిదేనని చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో సీడీఓ సంస్థ పనిచేయాలని, విశ్వసనీయతను తిరిగి పొందుకోవాలని సూచించారు. సీడీఓలో ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఐఐటీ, ఎన్ఐటీల నుంచి నీటిపారుదల శాఖలో నియమితులైన ఇంజనీర్లకు సీడీఓలో పోస్టింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతిభావంతులైన ఇంజనీర్ల సేవలను సీడీఓ వినియోగించుకోవాలని సూచించారు. పదవీ విరమణ పొందిన అనుభవం కలిగిన వారి సేవలు కూడా వినియోగించుకోవాలన్నారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ వంటి సంస్థలకు చెందిన ప్రతిభావంతులను నియమించుకోవాలన్నారు. నల్గొండ జిల్లాలోని నెల్లికల్, డిండి పథకాలపై కూడా అధికారులతో చర్చించారు మంత్రి. త్వరగా డిజైన్లు పూర్తి చేసి ఆమోదించాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బూడిద బస్తీలో ఉద్రిక్తత కొనసాగింది. బస్తీలో నిర్మించిన వినాయక మండపాన్ని పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. మండపం కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేశారు బస్తీవాసులు. గణేష్, దుర్గామాత నవరాత్రుల కోసం మండపాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో అక్కడికి చేరుకొని జేసీబీ సాయంతో కూల్చివేసే ప్రయత్నం చేశారు. మండపంలో వినాయక విగ్రహం ఉండడంతో వెనకడుగు వేశారు అధికారులు. రెవెన్యూ అధికారులు, పోలీసులు వినాయక మండపం కోసం ఏర్పాటు చేసిన షెడ్డును కొంత భాగం కూల్చివేశారు.
ఓరుగల్లును వరుణుడు ముంచెత్తాడు. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. పలు కాలనీలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో ఇళ్లలోని వస్తువులు, ఫర్నిచర్ నీళ్లలో తడిసిపోయి నానా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలను ముంపుకు గురయ్యాయి. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, ఎస్ఆర్ నగర్, గిరిప్రసాద్ కాలనీ, వివేకానంద కాలనీ, మధురానగర్, పద్మానగర్, డీకే నగర్ ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో జనం ఆందోళనకు గురయ్యారు. కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి నడుం లోతు వరకు, మరికొన్ని కాలనీల్లో 3 ఫీట్ల వరకు నీళ్లు వచ్చి చేరాయి. నిత్యావసర వస్తువులు వరద నీటిలో మునిగిపోయాయి. వస్తువులు, ఫర్నిచర్ పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు నగరవాసులు. 2:30 నుంచి బాగా భారీ వర్షం వలన బాగా నీళ్ళు వచ్చేసినాయి. అసలు నీళ్ళు రావనుకున్నాం కానీ ఫుల్ వర్షం బాగా పడ్డది. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లల్ని బయటకు ఎత్తుకొని వెళ్ళిపోయాను బయటికి. ఇక వస్తువులు అంటే ఫ్రిడ్జ్ ఇట్లా అన్ని తొందర పైన పెట్టేసినాం. అంతా తడిచినాయి. ఇక చాలా అన్ని తడిచేసినాయి. గ్యాస్ మొదలు ఇట్లా అన్ని కింద పడిపోతే పైన పెట్టేసినాం, అన్ని సర్దుకున్నాం. మావి కూడా మొత్తం తడిచినాయి. బట్టలు, బియ్యం, కంచెలు మొత్తం నానినాయి. మాకు తినడానికి కూడా ఇప్పుడు తిండి కూడా లేదు సార్. మాకైతే గ్యాస్ కంచెలు మొత్తం నానినాయి ఇళ్ళల్లో. ఇంత వర్షం వస్తుందని మాకు తెలియదు సార్. అసలు తెలియదు మాకు. ఇంత వర్షం వస్తుందని తెలియదు. ఈ మధ్యరాత్రి దొంగ లెక్క వచ్చింది, మాకు వాన పడ్డది. మా ఇంట్లో వస్తువులు కూడా ఏం లేకుండా అయిపోయింది. ఇక నగరంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. హంటర్ రోడ్డులో వరంగల్ నుంచి హనుమకొండకు వెళ్లే ప్రధాన రహదారిపై 2 ఫీట్ల మేర నీళ్లు నిలిచిపోయాయి. దీంతో 1 వేలో వాహనాలు పంపించారు. ఇక వరంగల్లోని అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీళ్లతో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు పోలీసులు. అలాగే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఖమ్మం వరంగల్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ గంటల కొద్దీ నిలిచిపోయింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో తీవ్రంగా ఇబ్బంది పడ్డామని చెప్పారు స్థానికులు. ఫుల్ నీళ్ళు పోలీస్ స్టేషన్ కాడ మిల్లు కాడ దమ్మన్నే పోతాను. గుడిసెల్లోకి వచ్చే నీళ్ళు బాగా అన్ని మా గిరిప్రసాద్ నగర్ కాలనీలో మొత్తం గుడిసెలన్నీ మునిగిపోయినాయి సార్. ఇప్పుడు వస్తా అంటే కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కాడ కూడా రాకుండా మస్తు ఇబ్బంది ఉంది. మా డ్యూటీకి పోయిన కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వర్షం నైట్ 3 గంటలకు స్టార్ట్ అయ్యి మస్తు బాగా ఘోరంగా పడ్డది సార్ ఈ వర్షం. సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు బాగా మునిగిపోయింది వాహనాలతోటి. కాలనీ మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు 10th క్లాస్ ఆడ మొత్తం సైడ్ అంతా మేము స్కూల్కి పోతా అంటే మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు ఇటు వద్దామంటే ఇటు కూడా మునిగిపోయింది. అది మొత్తం గొంతలు లోయలు మొత్తం ఉండేసరికి అక్కడ మనుషులు కింద పడతారు లోపల. ఆ కృష్ణకాళి మొత్తం మునిగిపోయింది మా స్కూల్ మొత్తం. ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున అధికారులను అప్రమత్తం చేశారు. తర్వాత స్లమ్ ఏరియాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కమిషనర్ చాహత్ బాజ్ పాయితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండటంతో ముంపు ప్రభావిత ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామన్నారు. లో లయింగ్ ఏరియాస్కి ఎమర్జెన్సీ ప్లాన్ కింద ఇప్పుడు ఫర్దర్గా రాత్రికి కూడా మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉన్నందున అందరూ ప్రజలని అప్రమత్తం చేసి మన షెల్టర్ హోమ్స్కి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవైతే లో లయింగ్ ఏరియాస్ ఉందో అక్కడ ఫుడ్, మెడికల్ ఫెసిలిటీస్ ఈ 2 అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే నీళ్లు ఎక్కువ వెళ్ళినాయో లో లయింగ్ ఏరియాస్లో అక్కడైతే ప్రజెంట్ పవర్ కట్ చేస్తున్నారు NPDCL వాళ్ళు. సో అది పవర్ రిస్టోర్ అవుతుంది వాటర్ వెళ్ళిపోయాక. ఇప్పుడు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ షెల్టర్ హోమ్స్కి వెళ్తే నైట్ ఒక నైట్ అక్కడ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది దాటిపోతుంది. అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేది. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ సత్యశారద. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేస్తూ పునరావాసాల కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచనలు చేశారు కలెక్టర్. గ్రానైట్ వ్యర్థాలతో ఇబ్బంది పడుతున్నారు ఖమ్మం జిల్లా పబ్లిక్. వ్యర్థాలను ప్రైవేటు, ప్రభుత్వ భూములనే తేడా లేకుండా ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. దీంతో కొన్ని భూములు వ్యవసాయానికి కూడా పనికి రాకుండా పోయాయంటున్నారు రైతులు. ఇక ప్రభుత్వ భూములు కూడా అభివృద్ధి నిర్మాణాలకు పనికి రాకుండా పోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 550కు పైగా స్లాబ్ ఫ్యాక్టరీలు, 200కు పైగా టైల్డ్ పరిశ్రమలు ఉన్నాయి. వాటి వ్యర్థాలతో ప్రైవేటు భూములను ఆగం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పలుకుబడిని ఉపయోగించి ఇబ్బంది పెడుతున్నారని రైతులు అంటున్నారు. మొక్కలు మొలవాల్సిన భూముల్లో రాళ్లు మొలుస్తున్నాయని చెబుతున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు.
మా స్థిరాస్తి వచ్చేసేసి 5 ఎకరాల 15 కుంటల భూమి ఉన్నది. అన్ని ఆధార్ మా కాడ అన్నీ ఉన్నాయి, పట్టా అన్నీ ఉన్నాయి. అక్కడ పక్కన శ్రీ విష్ణు గ్రానైట్ లిమిటెడ్ వాళ్ళు ఉండేవారు, పక్కన క్వారీ ఉండేది. మేము లేని చూసేసి అక్కడ దాన్ని కబ్జా చేయడం అనేది జరిగింది. దాన్ని మొత్తం డంపింగ్, వ్యవసాయం పండే భూమిలో మొత్తం డంపింగ్ నింపేసేసి ఈరోజు మమ్మల్ని అక్కడికి రానికోకుండా మొత్తం అడ్డుపడుతున్నారు. మాకు దయచేసి న్యాయం చేయగలరు అని కోరుకుంటున్నాం. ఖమ్మం అర్బన్ పరిధిలోని మల్లెమడుగు రెవెన్యూలో సర్వే నెంబర్ 7980లో 5 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయ భూమిలో పక్కనే ఉన్న గ్రానైట్ క్వారీకి చెందిన వ్యర్థాలు పడేస్తూ ఉండటంతో వారికి వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. రైతుల భూముల్లోకి వెళ్లనివ్వకుండా గేట్లను అడ్డుగా పెట్టి లోపలికి అనుమతించడం లేదని చెబుతున్నారు. వ్యర్థాలను పడేయొద్దని చెప్పడానికి వెళ్తే ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని బెదిరిస్తున్నారని చెబుతున్నారు బాధితులు. మాది 5 ఎకరాలు 15 గుంటలండి. మాది భూమి మాది ఎన్నిసార్లు చెట్లు కొట్టుకోవటం. పంట పండుద్దండి, జొన్న కంది వేసిండ్రు, ఇదంతా వేసిందే. ఇది పంట పండే భూమి ఇదంతా మొత్తం. అట్లా ఇగో వీళ్ళు 20 సంవత్సరాల నుంచి మేము ఏం వేసుకోకుండా చేస్తాండి. వీళ్ళు చాలా ఇబ్బంది పెడతారండి మాకు. చాలా ఎంత ఇబ్బంది అంటే అంత 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. లచ్చన్నారు చేస్తున్నా వీళ్ళు వస్తారు, ఇదే పని మాకు పోయినంత పొడుగుత. మైనింగ్ వ్యర్థాలపై స్థానిక నాయకులకు ఎన్నిసార్లు కలిసినా గ్రానైట్ యజమానులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. అధికారులకు చాలాసార్లు వినతి పత్రాలు కూడా ఇచ్చామంటున్నారు. మా అత్తగారు ఇట్లా భూమి ఉందండి మా కాడ. అయితే ఇక మేము ఇట్లా పంట వేసుకుంటామండి. పంట వేసుకునే పొలాలు మట్టి పోసారు. ఎన్నిసార్లు మేము పోయినా ఆడవాళ్ళం మేము తీయమని అంటాండి. మేము కొనుక్కున్నాం అని అంటా ఉండండి. రైతు బంధు కూడా తీసుకుంటున్నాం. అధికారులు అమ్మ చేసినాం, మీరు పంట వేసుకోపోండి, ఎవరు ఎందుకు వస్తారు మీకు, మీ చేనులో మీరు వేసుకోపోయింది, మీ భూమే కదా అంటున్నారు. ఆడిపోతున్నాం, వాళ్ళు రానియట్లేదు. వాళ్ళు ఏమంటారు, ఇది మేము కొనుక్కున్నాం, ఎట్లా రానిస్తామని అంటారు. మా భూమి మాకు కావాలండి. అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని తమ భూముల్లో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. కరీంనగర్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే వాహనదారుల జోబుకు చిల్లు పడ్డట్టే. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చలాన్లతో మోత మోగిస్తున్నారు పోలీసులు. నెల రోజుల్లోనే దాదాపు 2.5 కోట్ల రూపాయల చలాన్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు పోలీసులు. అయినా కూడా ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్లు మాత్రం ఆగడం లేదు. కరీంనగర్ జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రోడ్లపై ప్రయాణించే వారికి అసలు ట్రాఫిక్ సెన్స్ ఉండటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే జిల్లాలో ఏటేటా పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగలేదు. ఇప్పటికీ సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. పార్కింగ్ స్థలాల కొరత కూడా ఉంది. ఇలాంటి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్ పై ఉంటుంది. ఇక రోడ్డుపైకి వచ్చాక వాహనాలను సరైన మార్గంలో నడిపించడం, సెల్ ఫోన్లు మాట్లాడుతూ బండ్లు నడపడం, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ వంటి తప్పిదాలు చేయకుండా ఉండటం డ్రైవర్ల బాధ్యత. కానీ ఈ బాధ్యతను విస్మరించి చాలా మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. బైక్పై 2 మాత్రమే ప్రయాణించాలి. కానీ కరీంనగర్లో చాలా మంది పిల్లలు, పెద్దలు కలిసి 3, 4 కూడా ప్రయాణాలు సాగిస్తున్నారు. అదేవిధంగా 2 వీలర్లు నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఆగిపోవాలి. ఓవర్ స్పీడ్లో వెళ్లరాదు. కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ మస్ట్గా పెట్టుకోవాలనే నిబంధనలు ఎన్నో ఉన్నాయి. కానీ వీటి ఉల్లంఘనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒక్క నెల రోజుల్లోనే దాదాపు 34,000 ఉల్లంఘనలు జరిగాయి. ఈ వయోలేషన్స్ పై 2,42,00,000 ఫైన్లు వసూలు చేశారు పోలీసులు. ఎవరు లేరు అని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆపోజిట్ చూడు, 1 వే ఉంటే ఇట్లా చూడ అడ్డా అయిపోతుంది. సీసీ కెమెరా ద్వారా ఇవి ఛానళ్ళు ఇవి వస్తాయని పబ్లిక్ తెలియదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసు ఉండాలి. నేను చూసుకోవాలి, వచ్చేటోని చూసుకుంటూ పోవాలి. అటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. గడ్డు చూస్తాడు, గిటు నడుతాడు, అది తప్పు కదా. వాడు గడ్డు పోయేటోడు గిటు ఉరుకుతాడు. ఒక బండి ఎంత డిస్టెన్స్ ఉండాలని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ముందర బండి పోతుంది, దాని వెనక డిస్టెన్స్లో నడవాలని తెలియాలి. ఇక తెలియకుంటే వాడిని ఓవర్టేక్ చేస్తాడు. మరి ఎవడైనా ముసలి ఉంటే వాడిని దెబ్బదా కదా. చాలా మందికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలివాయి. వాళ్ళకు కొన్ని రోజులు వీళ్ళు కరెక్ట్ డ్యూటీ చేసి వాళ్ళకు ఏ రూట్స్ ఎట్లుండాలో, ఏ రూట్స్ ఎట్టు పోవాలనే ఉద్దేశం వాళ్ళకి చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళకు అది చేసిన తర్వాత నెల పైన తర్వాత ఫైన్ వేస్తే బాగుంటుంది. కరీంనగర్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాలు రూల్స్ పాటించని వారిపై ఓ కన్నేసి ఉంచుతున్నాయి. కదలికలను గమనిస్తూ ఆన్లైన్లో ఫైన్లు పంపుతున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో 769 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలన్నీ ట్రాఫిక్ వయోలేషన్లను గుర్తిస్తున్నాయి.
అయితే ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ముగ్గురు డ్రైవింగ్ చేసుడు రాంగ్ సైడ్ పోవడం అయితే కరీంనగర్ లో విపరీతం అయిపోయింది. ఏ రోడ్ కన్నా పోనీ రాంగ్ సైడ్, దీంతో మాత్రం యాక్సిడెంట్లు అవుతాయి. వాళ్ళకు ప్రాణం మీద భయమే లేదు. లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, బండి సీల్ చేయాలి. పోలీసు వాళ్ళని కోరేది నేను ఇది. ఇప్పుడు ఈ కమాన్ రోడ్ నుంచి ఇట్లా మనం రాంపూర్ పోవాలంటే వాడు ఎంత స్పీడ్ వస్తాడు అనేది తెలుస్తలేదు. పక్క బండి నుంచి వచ్చి భీమని ఒకటేసారి సపడుతుంది. వాహనదారులు లైసెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పేపర్స్ ను కూడా పోలీసులు తనిఖీ చేసి ఫైన్లు వేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని పోలీసులు కోరుతున్నారు. మనిషి ఒకవేళ అబ్జర్వ్ చేయకుండా, జంక్షన్లో ఉన్న కాన్షియల్ అబ్జర్వ్ చేయకుండా థర్డ్ ఐ అనేది ఒకటి ఉంటుంది, మూడో కన్ను. ఆ మూడో కన్ను నుంచి తప్పించుకోలేరు. సో డెఫినెట్గా వాళ్ళకు చాలాన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకు మెసేజ్ పోవడం జరుగుతుందండి. ఈ వైలేషన్స్ అనేవి చేయకూడదండి. రోడ్డు డిసిప్లిన్ పాటించాలి. రాంగ్ రూట్ డ్రైవింగ్ చాలా డేంజరస్ అండి. రాంగ్ రూట్లో వచ్చిన వ్యక్తికి ఏం కాదు, బట్ కరెక్ట్ రూట్లో వచ్చిన వ్యక్తికి హామ్ జరుగుతూ ఉంది. సో వైలేషన్స్ చేయకుండా అందరూ రోడ్ డిసిప్లిన్ పాటిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ. సాయంత్రం 4 తర్వాత స్కూలు బస్సులు వెళ్ళేటప్పుడు బారికేడ్లు పెట్టి వన్ వే చేస్తారు. వన్ వే చేసేసరికి వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చేసి నిత్యం ఇక్కడ రద్దీగా జరగడము, మరియు యాక్సిడెంట్ పరంగా అయినా దేనికైనా కూడా ఇబ్బందికరంగా అయ్యే పొజిషన్ అయినది. స్కూల్ టైంలో పిల్లలు స్కూల్ బస్సు ఈజీగా వెళ్ళిపోయేటట్టుగా లేదు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పటికైనా నగరవాసులు ట్రాఫిక్ సెన్స్ పెంచుకొని నడుచుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.